ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ శ్రీ సిద్ధి వినాయక స్వామి టెంపుల్ లాంగ్ వీడియో ఒక కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట. శ్రీ సిద్ధి వినాయక స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మేము మహాలక్ష్మి మాత టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో సిద్ధి వినాయక స్వామి టెంపుల్ నుంచి మహాలక్ష్మి మాత టెంపుల్కి బై వాక్ అయితే 20 to 25 minutes పడుతుంది. లేదు క్యాబ్ ఆర్ ఆటో మీరు బుక్ చేసుకుంటే వితిన్ 10 minutesలో మనం రీచ్ అయిపోవచ్చు. సో మమ్మల్ని అయితే క్యాబ్ డ్రైవర్ స్వామినారాయణ్ టెంపుల్ దగ్గర విడిచిపెట్టారనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మేము స్వామినారాయణ్ టెంపుల్కి వెళ్ళాము. స్వామినారాయణ్ ఎవరు అంటే స్వామినారాయణ్ స్వయాన భగవాన్ నారాయణ స్వామి అవతారం అన్నమాట. సో అందుకే చాలామంది అతను పూజిస్తారు, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఇండియాలో చాలా స్టేట్స్లోని లైక్ అహ్మదాబాద్, ఢిల్లీలో స్వామినారాయణ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. సో ఢిల్లీలో అతిపెద్ద స్వామినారాయణ టెంపుల్ ఉంది. స్వామినారాయణ టెంపుల్కి రైట్ సైడ్లోని ఒక గల్లీ ఉంటుందన్నమాట. ఆ గల్లీకి నేరుగా మనం మహాలక్ష్మి మాత టెంపుల్కి వెళ్ళాలి. దారిలోని మనకి హనుమాన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో మేము వెళ్ళినప్పుడు హనుమాన్జీ టెంపుల్ క్లోజ్ చేశారనమాట. సో అలాగా ముందుకు వెళ్తూ మేము వెళ్ళాము. మేము రీచ్ అవ్వడానికి ఇంకా 5 minutes ఉంది. అలా వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. మీకు కనిపిస్తున్నాయి కదా షాప్స్, ఈ షాప్స్ దగ్గర మీరు పూజా తాళీలు తీసుకోవచ్చు. పూజా తాళీలో మీకు కొబ్బరికాయ అంటే లోటస్ ఫ్లవర్ ఇంకా ఫ్రూట్స్ ఇస్తారనమాట. సో మీరు ఎక్కడైతే ఏ షాప్లో అయితే మీరు తీసుకుంటున్నారో అదే షాప్ దగ్గర మీరు చెప్పులు పెట్టుకోవచ్చు అనమాట. అరౌండ్ 50 to 100 rupees లోపలే ఉంటుంది. సో మనం తీసుకునే ఐటమ్స్ బట్టి ఉంటుంది. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. అమ్మాయిలకి వేరే లైన్, అబ్బాయిలకి వేరే లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. ఇంకా దర్శనం అంతా చాలా బాగా జరిగింది. మీల్స్ ఉంటాయి. ఆ 3 ఐడల్స్లో ఫస్ట్ ఐడల్ ఏమొచ్చి మహాకాళి, తర్వాత మహాలక్ష్మి, తర్వాత మహాసరస్వతి. సో మధ్యలో ఉన్న దేవత మహాలక్ష్మి. సో ఈ గుడి వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. నాకైతే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎందుకంటే నాకు రాబుద్ది వేయలేదు, బట్ అక్కడ ఎక్కువసేపు ఉంచరు. మ్యాక్సిమం 2 minutes. అందరికీ ఛాన్స్ దొరకాలి కదా అమ్మవారిని చూడడానికి, అందుకే ఎక్కువసేపు ఉంచరు. తర్వాత స్టిక్ అయిన కాయిన్స్ మీకు కనిపిస్తాయి అన్నమాట. సో అక్కడ ఏంటి అంటే మీకు కోరుకున్న కోరికలు ఏమైనా తీరుతాయి. మీరు ఏమైనా కోరుకొని ఆ కాయిన్ ఆ వాల్కి మీరు దగ్గరికి తీసుకెళ్ళి ఒకవేళ వాల్కి అతుక్కుంటే అమ్మవారు మీ కోరిక తీరుస్తారని ఒక నమ్మకం అన్నమాట. ఆ తర్వాత మేము స్టెప్స్ త్రూ కిందకి వెళ్ళాము. కిందని కొన్ని స్మాల్ టెంపుల్స్ ఉంటాయి. గణేష అండ్ హనుమాన్ టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ముందుకు వెళ్తే సీ వ్యూ చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. సో అందుకే మమ్మల్ని అలౌ చేయలేదు. తర్వాత మేము గుళ్ళో కొంతసేపు కూర్చొని తర్వాత బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చిన దారిలోనే మనకి చాలా మందిర్లు కనిపిస్తాయి. రామ్ మందిర్, రాధాకృష్ణ మందిర్. ఇంకా తర్వాత మేము లంచ్ చేసాము అక్కడ. లంచ్ అయిపోయిన తర్వాత మేము వచ్చిన దారిలోనే అలాగ చూసుకుంటూ ముందుకు వెళ్ళాము. మీకు ముందు చెప్పాను కదా మేము వచ్చినప్పుడు హనుమాన్జీ టెంపుల్ క్లోజ్ అయ్యి ఉందని. సో మేము రిటర్న్ అయినప్పుడు ఓపెన్ అయ్యి ఉంది. సో మేము దారిలో వస్తున్నప్పుడు ఇంకా పీజన్స్ కూడా కనిపించాయి అన్నమాట. సో చూడడానికి చాలా బాగున్నాయని నేను అది కూడా వీడియో తీశాను అన్నమాట. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ like and subscribe my video. Thank you for watching.